I command the rain to stop right now. For whosoever shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. However I am, నేనే స్థితిలో ఉండి ఉన్నాను. it is only because of grace of Lord Jesus Christ of కేవలం నజరుడైన యేసు క్రీస్తు ప్రభువు వారిని బట్టి మాత్రమే అయ్యున్నానని తెలియజేస్తూ ఉన్నాను. Amen. Amen. Hallelujah. Hallelujah. The very life that I am living, it is by the grace of Jesus. నేను జీవిస్తున్నటువంటి జీవితము కేవలం యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప వలన మాత్రమే నేను ఈ స్థితిలో ఉండి ఉన్నా, జీవిస్తూ ఉన్నా. Amen. Amen. It is the goodness of God that is helping me to live this life. ఆ దేవుని యొక్క మంచితనము, అనుగ్రహం అనేటువంటిది అది నేను ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవిత విధానంలో జీవించేటట్లుగా చేస్తూ ఉన్నది. Amen. ఆమేన్. I believe నేను నమ్ముతూ ఉన్నా that today is the day of deliverance for Nellore. ఈ దినం నెల్లూరు పట్టణానికి, నెల్లూరు ప్రాంతానికి విడుదల పొందుకునేటువంటి రోజు. Every bondage will be broken today. ప్రతి విధమైనటువంటి బంధకాలు ఈ రోజుని తెగిపోతూ ఉన్నాయి. Because the truth has the ability to break every bondage. ఏం చేతనంటే ప్రతి బంధకాన్ని కూడా తెంచివేయగలిగినటువంటి సామర్థ్యం సత్యానికే ఉన్నది. Amen. ఆమేన్. We will read again John 8:32 says. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం ఎలాగునంటూ ఉన్నది. You shall know the truth and the truth will set you free. మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. Amen. ఆమేన్. See, truth, when you know the truth has the ability to set you free. ఎప్పుడైతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు తెలుసుకున్నటువంటి, మీరు గ్రహించినటువంటి యొక్క సత్యమే మిమ్మును స్వతంత్రులనుగా చేస్తూ ఉన్నది. Amen. ఆమేన్. For example, ఉదాహరణకి if you are coming from your house to this ground, మీరు మీ ఇంటికాడ నుంచి బయలుదేరి గ్రౌండ్స్ లోనికి మీటింగ్ కొరకు అన్నట్టుగా బయలుదేరి వస్తూ ఉన్నారు. if you don't know the way, మీకు మార్గం తెలియలేదు అనుకోండి ఎటు రావాలన్నది, then what will happen? అప్పుడు ఏం జరుగుతుందండి? మనం you will distract and you will go somewhere else. మీరు ఎక్కడికి రావడానికి బదులుగా ఇంకొక రూట్ లో వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇంకా if you know the way, కానీ మీకే గనక మార్గం ఏమిటో తెలుసుండుంటే nobody has to guide you. ఎవరు కూడా మిమ్మల్ని చేపట్టుకొని నడిపించుకొని ఇక్కడ తీసుకొని రావాల్సిన అవసరం ఉండదు. మీకు you will come by yourself. మీ అంతటా మీరే, మీకు ఆ రూట్ తెలుసు కనుక, మార్గం తెలుసు కనుక తిన్నగా ఇక్కడికి వచ్చేస్తారు. if you don't know the way, కానీ మార్గం తెలియకపోతే Jesus said, యేసు అంటున్నారు, I am the way. నేనే మార్గము. Hallelujah. హల్లెలూయా. I am the way, the truth and the life. యేసు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. The more you know about Jesus, యేసుని గురించి నీవు ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటావో, and you will enjoy that much of freedom in your life. అంతటి స్వేచ్ఛ, స్వాతంత్రత అనేటువంటిది నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతూ ఉంటావు. It's all about Jesus. ఇదంతా కేవలం యేసుని గురించి చెప్తున్న విషయం మాత్రమేనండి. It's not about you or not about me. It's about Jesus. మీ గురించి కాదు, నా గురించి కాదు, కేవలం మేము మాట్లాడుతున్నటువంటిది ఆ యేసుని గురించి మాత్రమే మాట్లాడుతున్నటువంటి విషయం. I am crazy about Jesus, you know that? యేసు అంటే నాకు మహా పిచ్చండి బాబు. I mean, for all that he did for me, I am crazy about him. ఎందుకంటే ఆయన నా కొరకు చేసినటువంటి కార్యాలు తలంచుకుంటుంటే ఆయన అంటే అంత పిచ్చి పిచ్చి ప్రేమ నాకు. So we'll go back to Acts chapter 13. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో ఉన్నటువంటి విషయం దగ్గరికి వెళ్దాం రండి. When Paul was preaching about the gospel, పౌలు గారు సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు something drastic, something amazing happened in that place. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆ స్థలములో అక్కడ జరిగి ఉన్నది. What were they preaching? ఏంటండి వాళ్ళు బోధిస్తున్నటువంటి విషయం? And what happened is not we will discuss about it. ఏమి జరిగింది ఆ తర్వాత వారు బోధించిన దాన్ని బట్టి అన్నది ఇంకా తర్వాత మనం నేర్చుకుందాం. See, Paul was preaching
only Christ and him crucified. He doesn't want to know anything except this. పౌలు గారు ఆయన ఎక్కడ బోధించినా ఏమనంటూ ఉంటాడంటే, యేసు సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేనిని నేను ఎరుగకుందును గాక అంటాడు ఆయన. It was very precious for him to know about Jesus and him crucified. కానీ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయం అయితే ఆయనకు అది ఎంతో ప్రశస్తమైనటువంటి విషయముగా భావిస్తాడు. సిలువ వేయబడిన యేసుని తప్ప మరి ఏది నేను ఎరగను అంటాడు ఆయన. Same with me. అదే నా విషయంలో కూడా. I want to know about Jesus and him crucified. నేను కూడా సిలువ వేయబడిన యేసును ఎరుగుట ఇది మాత్రమే నేను ఆశిస్తూ ఉన్నాను. This is what he preaches here. ఆయన కూడా ఇదే బోధిస్తున్నాడు ఆయన ఇక్కడ. We will read from 38. 38వ వచనం దగ్గర నుండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియను గాక. మీకు తెలియను గాక. People who are not justified by the law of Moses were justified by just believing in Jesus Christ. మోషే అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడలేని వారు యేసునందు విశ్వాసముంచుట వలన వారు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. It's a good news. ఇదేనండి సువార్త. Just by believing Jesus. ఏమండి, యేసునందల నమ్మిక ఉంచితే చాలు. You have become righteousness of God. మీరు దేవుని నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. Isn't that beauty? బా, ఎంత సుందరమైనటువంటి విషయం అండి ఇది. బ్రదర్, అంత ఈజీయా? నమ్మ సత్యం గాని సువార్త. నెక్స్ట్ విల్ కంటిన్యూ. ఆ తర్వాత ఉన్నటువంటి మాటలు ఏంటంటే, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకోండి అంటాడు. ఏం రాసిందంట? అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. This is unbelievable. నమ్మశక్యము కానటువంటి విషయం ఇది. Just by believing Jesus you will be made righteous. ఎంత తేలికో చూడండి. యేసునందు నమ్మిక ఉంచితే చాలు మీరు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. బట్ మన గోల్ ఏంటంటే ఇది చేయాలి, అది చేయాలి. మనం అనుకుంటాం కదా, బ్రదర్ నేను చేసే దేవుడు అప్పుడు అది చేస్తాడు, నేను చేసే దేవుడు అది చేస్తాడు, నేను చేసే దేవుడు అది చేస్తాడు. ఆల్ కండిషనల్స్ లైఫ్ స్టైల్ దట్ వి వాంట్ టు లివ్. ఇవన్నీ కూడా మనం కొన్ని షరతులు పెట్టుకొని మనం ఎలా చేస్తే అప్పుడు కదా దేవుడు ఎలా చేసేది, మనం నీతిమంతులుగా తీర్చేది అన్నట్టుగా మన మనసులో పడిపోయిందండి చాలా కాలంగా. వెన్ ఐ సో దెన్ గాడ్ విల్ గివ్ మీ హార్వెస్ట్. అప్పుడు నేను విత్తనాలు విత్తితే అప్పుడు కదా దేవుడు మనకు పంటనిస్తాడు అనేటువంటిది. When I confess my sins, only then I will be forgiven. I must confess all my sins. నేను చేసిన పాపాలన్నీ, చిన్నప్పటి నుంచి నేను చేసిన పాపాలన్నీ వరుసగా సినిమా రీల్లో అన్న కనబడుతుంటే వాటిని నేను ఒప్పుకుంటుంటే అప్పుడు కదా దేవుడు నన్ను క్షమించేది అన్నట్టుగా అనుకుంటాం మనం. మీకు తెలుసా ఒక గుడ్ న్యూస్? నువ్వు పుట్టక మునిపే, నువ్వు పాపం చేయక మునిపే నీ కోసం ఆయన వెల చెల్లించేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించి తన కుమారుని వెలగా ఇచ్చేసాడండి ఆయన. ఎంత గొప్ప వార్త ఇది చూడండి. వెల చెల్లించా. He paid the price. ఆయన మన పాపముల కొరకైన వెల చెల్లించేశాడు ఆయన. But this is unbelievable. కానీ ఇలా చెప్తే నమ్మశక్యం కావట్లా, ఇంత తేలిక అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారు జనాలు. Just by inviting Jesus into your life you are made righteous. ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని, నీ కొరకు సిలువైబడిన యేసయ్యని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించుకొని ఆయన నువ్వు నమ్మితే చాలు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిపోయావు. ఇప్పుడే దీని గురించి కొంచెం స్టడీ చేద్దాం ఇప్పుడు. ఈరోజు నేర్చుకుందాం ఇంకా లోతుగా అనే విషయం. నెక్స్ట్ వర్స్. ఆ తర్వాత ఉన్నటువంటి వచనం, వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. జనులంతా వేడుకున్నారట. ఏంద్ర బాబు పాపక్షమాపణ. The forgiveness of sins is amazing. You know that? That's amazing teaching. అబ్బా, పాపాలు క్షమించబడిపోయినాయా, ఇంత తేలిగ్గా క్షమించబడినటువంటి విషయమా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుని జనాలందరూ ఏమన్నారంటే వచ్చే వారం కూడా మరలొచ్చి మాకు మీటింగ్ పెట్టి చెప్పండి అంటున్నారు. బాబు దయచేసి చెప్పరాదు, దయచేసి చెప్పండి. ఏంది ఇది వినాలనిపిస్తుంది. పాప క్షమాపణ అంటే మనం మీద ఉన్న ప్రతి భారము తీసేసినట్టే అంట. ఆమేన్. భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఏం చేస్తా అంటాడు? మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. భారం తీసేస్తా అంటాడు. ఆయన దగ్గరికి భారంతో వెళ్తే భారం తీస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ రోజు వచ్చారో
మీ భారాలన్నీ తొలగిపోవును గాక ఈ రోజు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. విశ్రాంతి ఇస్తానంట. నెక్స్ట్ వర్స్. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వాళ్ళు కూడా ఎవరు? ఈవెన్ సాదుసీస్ అండ్ ఫారిసీస్, దే ఫాలోడ్ పౌల్ అండ్ బర్నబాస్. సద్దుకాయలు పరిసయ్యులు ఇలాంటి మత ప్రవిష్టులైనటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఈ పౌలు గారిని బర్నబాను వెంబడించుకుంటూ వెళ్ళారండి. They were liking the forgiveness of sins. వారు కూడా పాప క్షమాపణ అంటే వారికి ఇష్టమైనది అది. But next what happened was, వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి. చూడండి, వీళ్ళంట these people were telling to Sadducees and Pharisees, man, this is not about law, it is about grace. Be in the grace of Jesus. ఈ పౌలు బర్నబాలు వెంబడించినటువంటి వారితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, నాయనా ఇది ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి విషయము కాదు, కృపను గురించి, ఆ కృపలో మీరు నిలకడగా ఉండండి అని వారిని హెచ్చరిక చేశారు వాళ్ళు. Then what happened? వారి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. ఎవరు వచ్చారంటండి? పట్టణం అంతా వచ్చేసిందండి. ఎందుకు వినడానికి వచ్చిందంట? కృపను గురించి, పాప క్షమాపణ గురించి కనుక. వావ్ మ్యాన్, వావ్ అనుకున్నారు వాళ్ళందరూ కూడాను. పాప క్షమాపణ అంటే అంత మంచిదంట. ఇంతమంది వచ్చారే, ఎందుకు వచ్చారు తెలుసా? మీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని వినడానికే వచ్చారు మీరు ఇప్పుడు. క్షమింపబడి ఉన్నవి. ఆమేన్. దిమ్మ తిరిగిపోయిందంట. సిటీ వచ్చాయి. ఏంద్ర పాప క్షమాపణ? ఈరోజు ఈ లోకం తిరిగేదంటే 40-50 వరకు బాగానే ఉంటారు, తర్వాత పోతాం కదా అని వాళ్ళు అనుకొని ఇక ఏం తిరుగుతాను రా బాబు, ఇటు పోదాం అటు పోదాం, ఇది చేయాలి అది చేయాలి, పాపాలు పోవాలి, ఎట్లా రా బాబు, ఆ భయంతో ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే యేసుప్రభు అంటాడు, నీ పాపాలు తీసేసి అంటాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంత అద్భుతమైన సువార్త అండి ఇది. దేవునికి మనిషికి మధ్యలో ఉన్నది పాపం అంట, ఆ తీసేసాడంట. ఇప్పుడు తీసేసాడంట. అందుకే ఆ కృపా సింహాసనం వద్దకు ఎట్లా వెళ్ళాలంట మనము? ధైర్యముగా. పాపం ఉందనుకోండి భయంగా, ఓ దేవా నా పాపిని దేవా, ఫర్గివ్ నన్ను, క్షమించు దేవా, ఇది అది ఇది, ఆ ఎప్పుడు అదే గోల. కానీ యేసుప్రభు అంట, నా ప్రాణముతో నా రక్తంతో తీసేసి అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. చూడండి వీళ్ళు కుళ్ళు. ఎందుకు కుళ్ళు? జనులు అరే ఇంతమంది వచ్చారా, ఎంతమంది వచ్చేస్తున్నారు, మేము ఎప్పుడు చెప్పినా ఇంతమంది రాలేదు. వీళ్ళు పాప క్షమాపణగానే మొత్తము పట్టణం వచ్చింది. అది చూసి వీళ్ళు దూషించడం మొదలు పెట్టారంట. దేవుడి అనుగ్రహం వినడానికి వచ్చారు ఈ రోజు అంతా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో వాళ్ళు ఏంటంటే అంతమందిని చూసేటప్పటికి వాళ్ళకి మత్సరముతో నిండుకొని నెక్స్ట్ దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. ఎవడికి భయపడం? ఎవడైనా నాతో మాట్లాడనుకోండి పాప క్షమాపణ, నేను భయపడే ప్రసక్తేలే. బికాస్ ఐ హావ్ సోల్డ్ అవుట్ టు జీసస్. యు నో దట్. నేను యేసుకి అమ్ముడు పోయినటువంటి వాడిని. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నాకు భయపడేదే లేదు. ఐ విల్ ప్రీచ్ ద ట్రూత్ కమ్ వాట్ మే. ఏది ఏమైనా జరగనివ్వండి, సత్యాన్ని సత్యంగానే సువార్తగా నేను పాటించి తీరుతా. పౌలు బర్నబా ధైర్యంగా చెప్పినారంట. ఇప్పుడు ఏం చెప్పినారంటే చూద్దాం. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్య జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. హల్లెలూయా. వాళ్ళు తిరస్కరిస్తే మనకు వచ్చిందంట సువార్త అన్యజనులకు. ఆమేన్. అన్యజనులకు వచ్చిందంట. చూడండి, అన్యజనులు ఆ మాట విని సంతోషించి, అన్యజనులు ఏమయ్యారు చూడండి, అన్యజనులు ఏమి ఇబ్బంది పెట్టలే. when they heard the news they were happy. వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట విని ఉన్నారో, సువార్త విని ఉన్నారో, వాళ్ళు సంతోషించారండి. వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా వాళ్ళు సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా.
It is the will of God that no one should perish. అని ఎవ్వడూ నశించిపోకుండా ఉండుట ఇది దేవుని యొక్క చిత్తం. Because Jesus paid the price for everyone. ఏం చేద్దంటే యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తధార అనేటువంటిది లేక ప్రాణాన్ని అర్పించిన వేళ అందరి కొరకు చెల్లించేశాడంట ఆయన. Amen. ఆమేన్. It's a good news. ఇది సువార్త. Today if you are born again, ఈ రోజు నీవు ఆ యేసుని నమ్మితే, if you are born again, తిరిగి జన్మించిన అనుభవముగా యేసులోనికి వస్తే, there will be a great transformation. You will be counted as righteousness of God. ఒక గొప్ప రూపాంతరం అనేది నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటావు. అదేమిటంటే నీవు పాపిగా కాక నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. Amen. గట్టిగా ఆమేన్ చెప్పండి నమ్మిన వాళ్ళు. The good news is, ఇప్పుడు సువార్త ఏంటంటే Isaiah యెషయా గ్రంథం దగ్గరికి వెళ్దాం. 43:26. 26వ వచనం. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదిద్దాము. 25 చదవండి. 25 కూడాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొన్నాను. ఎప్పుడైనా విన్నారా ఇది? ఇది కూడా రాసుకోవాలి మీ హృదయంలో. నేనే నా చిత్తానుసారముగా, ఇది ఆయన చిత్తము. దేవా నీ చిత్తం అయితే నా పాపాలు క్షమించు, అది అనడానికి లే, ఇది ఆయన చిత్తమే. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. దేంతో తుడిచాడు తెలుసా? దేంతో తుడిచాడు? ఆయన కొడుకు రక్తంతో తుడిచాడు. హల్లెలూయా. ఉట్టిగే తుడిచేలే, డస్టర్తో తుడవాలే, ఆయన కొడుకు రక్తంతో తుడిచారు. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఇంకోటి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొన్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత మంచి వార్త ఏంటంటే అలాగే కూర్చొని అన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. తండ్రి ఏమో నేను జ్ఞాపకం చేసుకొని మొర్రో అంటే, లేదు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి విరోధంగా పనిచేస్తాడా? చేయడండి. పనిచేస్తాడా? చెప్పండి. పరిశుద్ధాత్ముడు తండ్రికి విరోధంగా పని చేయడు. సరే చూద్దాం. Hebrew 10. We will read from 15. 15వ వచనం దగ్గర నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి మాటలు ఏమంటాడంటే, This is the witness of the Holy Ghost. ఇది పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సాక్ష్యం అండి. ఇది ఏమన్నదనంటే 15వ వచనం నుండి, ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. This is the witness of the Holy Ghost. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఇది. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఎట్లనగా, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా అని ప్రభువు చెప్పుచున్నాడు అంట. అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోడు తెలుసా? ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోడండి? Because he remembered all our sins on Jesus. ఎంచేతనంటే మనందరి యొక్క పాపములను ఆనాడే యేసుక్రీస్తు వారి మీద ఆయన జ్ఞాపకం చేసుకొని వాటిని మోపాడు. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ఏమందంటే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంట. మన కోసం ఆయన పాపముగా చేసేసాడు అప్పుడే. See, when people ask me how are you righteous, you tell me. కొంతమంది నన్ను అడుగుతుంటారు, అయ్యా నువ్వు ఎలా నీతిమంతుడు అయ్యో నువ్వు చెప్పు మరి అన్నట్టుగా అడుగుతారు. They question me, how did you become righteous? నువ్వు ఎలాగునా నీతిమంతుడుగా అయ్యావండి అని అడుగుతారు కొంతమంది నా దగ్గరికి వచ్చి. Then I have asked him the question back. అప్పుడు వాళ్ళకి ఇంకో ప్రశ్న నేను వేస్తా ఉన్నా. How did Jesus become sin? యేసు ప్రభు ఎలాగునా పాపమయ్యాడు అని అడుగుతా వాళ్ళని. ఎలా అయ్యాడండి? యేసయ్య పాపముగా? పాపం చేస్తే పాపం అయ్యాడా? చేయలేదు. పాపిగా చేయబడ్డాడా? చేయబడ్డాడు కదా. కదండి. అలానే నేను కూడా నీతి క్రియలు చేయలే, కానీ నీతిగా చేయబడ్డా. హల్లెలూయా. Go to Hebrew 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి వెళ్తే we will read from 4. 4వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా
ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. బట్ sins were covered for over a period of time. అక్కడ ఏమైందంటే పాత నిబంధన కాలమంతట్లో కూడా ఈ మనుషుడు ఆ చేతులు ఉంచడం వలన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వీని పాపాన్ని కప్పెట్టినట్టుగా మాత్రమే ఉంది, కానీ తీసివేయటనేటువంటి జరగలేదండి. నెక్స్ట్ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగునా చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. నెక్స్ట్ వర్స్. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. See, God has removed the first way of sacrificing. దేవుడు ఆ మొదటి మార్గం లేక బలి అర్పణలు అర్పించి లేక పాపాలు క్షమింపజేయడానికి అన్నట్టుగా కప్పడానికి అన్నట్టుగా దానిని ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. ఆయన to establish the next one. దేని కొరకు? ఈ రెండవ దానిని స్థిరపరచడానికి అంటండి. ఆ రెండో దాని ఏంటంటే నెక్స్ట్ వచనం. ఆ రెండవది ఏమిటంటే యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత హల్లెలూయా ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. ఆ చిత్తమును బట్టి. ఏ చిత్తమును బట్టి? ఈ రెండవ చిత్తం యేసు క్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించబడుట అనే చిత్తం. ఒక్కసారి అర్పింపబడుట ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మనం ఈరోజు అందుకే పరిశుద్ధ సంగమా అంటారు కదా. ఏమండి పరిశుద్ధ సంగమా అంటారు, మళ్ళీ పాపులు రెండు ఉంటాయా ఒకసారి? మనం పరిశుద్ధం అంతే. చెప్పండి నేను, చెప్పండి మీరు కూడా, నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలను. యేసయ్య రక్తము ద్వారా, మన క్రియలను బట్టి కాదు సోదరి సోదరుడా, ఆయన చేసిన సిలువ యాగాన్ని బట్టి. హల్లెలూయా. ఆయన యొక్క చిత్తమును బట్టి. హల్లెలూయా. By accepting Jesus, యేసు క్రీస్తు వారిని అంగీకరించుట ద్వారా you become righteous. మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. It is not a religion at all. దయచేసి గమనించండి బాబు, ఇది మత ప్రచారం కాదు. It is a gift of God. నీతిమంతులుగా తీర్చబడ్డాం అనేది దేవుడు నీ కొరకిచ్చిన వరము, ఒక బహుమానం ఇది. Is there anybody here tonight? ఈ రాత్రి జాగ్రత్త వినండి ఒక మాట. ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వారిలో who want to become righteous today. అయ్యా నేను ఎంతవరకు ఈ సత్యాన్ని సువార్తను తెలుసుకోలేదు, కానీ ఈ రోజు నేను తెలుసుకున్నాను కనుక నేను నీతిమంతురాలిగా నేను తీర్చబడాలని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? I want to see your hand today. అలాంటి వారు చెయ్యి నేను చూడాలని ఆశపడుతున్నాను. Say this prayer. అలా చెయ్యెత్తినటువంటి మీరు బిగ్గరగా ఈ మాటలు హృదయంలో నుంచి విశ్వాసంతో పలకండి. మీరు థ్యాంక్ యూ జీసస్. అలా చేయొద్దండి, గట్టిగా చెప్పండి, యేసు నీకు వందనములు. That you died for my sins. నీవు నా పాపముల కొరకే చనిపోయినందుకు వందనములు. Thank you that you became sin for me. యేసు నా కొరకే నీవు పాపమైనందుకు నీకు వందనములు. Thank you that you made me righteous today. యేసు నన్ను ఈ దినమున నీతిమంతునిగా చేసినందుకు వందనములు. I believe, నేను నమ్ముచున్నాను, that you died for me on the cross of the Calvary. యేసు నా కొరకే కల్వరి సిలువలో నీవు చనిపోయినావని నమ్ముచున్నాను. Come into my heart. యేసు నా హృదయములోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Be the Lord of my life. నా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి. Amen.
we give a clap offering? ఎవరు ఇలా చెప్పిన మీరు అందరూ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు కనుక గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరచాడు. ఒకసారి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన మనలోనికి వచ్చాడు. ఆయన నీతి మనలోనికి వచ్చేసింది. గట్టిగా చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొడదాం అందరూ మరొకసారి. చూడండి ఇక్కడ ఇంకో మాట. ఇక్కడ స్టేజ్ మీద దైవజనులు ఉన్నారు. all of them has been a great blessing to me. వాళ్ళందరూ కూడా దైవజనులందరూ కూడా నాకు ఎంతో ఆశీర్వాద కారణంగా ఉండి ఉన్నారు. ఏదో నేను ఇప్పుడు చెప్తున్నా అంటే నాకు కారణం ఏంటంటే వాళ్ళు వేసిన పునాది. ఆమేన్. అండి వాళ్ళు వేసినటువంటి పునాదిని బట్టి నేను ఇంత ధైర్యంగా నేను మీ ముందు నిలబడి ఈ సత్య సువార్తను చెప్తూ ఉన్నా. We have every responsibility to pray for them also. మరి వారి కొరకు మన దైవజనులు గనుక ఈ ఊర్లో ఎంత కష్టపడి సేవ చేస్తున్న దైవజనుల కొరకు మనం ప్రార్థించి వారిని దీవించాలి. ఆమేన్. ఇది మన బాధ్యత. ఆమేన్. ఆమేన్ చెప్పండి ఒకసారి. So as we are singing this song, మనం ఈ పాట ఇలా పాడుతుండగా the Holy Ghost wave will come upon you. పరిశుద్ధాత్మని యొక్క కెరటం అనేటువంటిది అలా వస్తుందండి. ఆ గాలి మీ మీదకి వస్తుంది. Freely. ఉచితంగా మీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉచితంగా ఆయన మీ మీదకి వస్తూ ఉన్నాడు. You've been forgiven today. ఈ రోజు మీరు క్షమించబడి ఉన్నారు. And some people when they receive the gift of the Holy Spirit, కొంతమంది ఈ రాత్రి పరిశుద్ధాత్మ వరము మీరు పొందుకుంటూ ఉన్నారు. speak in tongues, you know that? అన్య భాషలతో మీరు మాట్లాడనై ఉన్నారు కొంతమంది. And people will experience deliverances today. అదే సమయంలో అనేక మంది ప్రజలు విడుదల మీరు అనుభవించనై ఉన్నారు. And every bondage will be broken. మీ మీద ఉండినటువంటి ప్రతి బంధకాలు ఎంతవరకు ఉన్న బంధకాలన్నీ అవి తెగిపోతూ ఉన్నాయక. And it is a work of the Holy Spirit. It's not my work, it is work of God. స్నేహితులారా ఇది నా కార్యము కాదండి. మన మధ్యలోనికి వచ్చి సంచరిస్తున్న పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. ఈ రాత్రి మీరు విడుదల పొందుకుంటూ ఉన్నారు. ఆమేన్. ఇలా పాట పాడుతుండగా పరిశుద్ధాత్ముడు కార్యం జరుగుతుంది. మీ నరములలో ఆయన అభిషేకం వస్తుంది ఈ రోజు. ఆమేన్. హల్లెలూయా. Glory to God. I thank you Jesus. యేసు నీకు వందనాలైనా. Thank you. యేసయ్యా నీకు వందనాలు. This is my song, you know. ఇది నా పాట అండి తెలుసా. I have gone through so much of situations in my life. నా జీవితంలో ఎన్నో ఇలాంటి అనుభవాలు గుండా నేను వెళ్ళి ఉన్నాను. But he pulled me up from that sinking mire. ఆ యొక్క గోతిలో నుండి ఆ యొక్క భయంకరమైన ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తి ఉన్నాడు. ఆయన He said I am with you. ఆయన అన్నాడు నేను నీతో ఉన్నాను. The one who is with me. నాతో ఉన్న దేవుడు He is with you today. ఈ రోజు మీతో కూడా ఉన్నాడు ఆయన. నీవున్న ప్రతి అప్పు అనే ఊబి నుంచి పైకి లేపుతున్నాడంట ఈ రోజు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ రోగం నుంచి విడుదల ఇస్తున్నాడంట. మీ వ్యసనాల నుంచి విడుదల ఇస్తున్నాడంట ఈ రోజు. హల్లెలూయా. నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడంట. హల్లెలూయా. నిన్ను విడువడు ఎడబాయడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ఈ రోజు. నిన్ను ప్రేమిస్తున్నాడు. మన నీతిగా చేయబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తున్నాడు ఈ రోజు. హల్లెలూయా. ఆమేన్. నీతో పాటు ఆయన వస్తున్నాడు. ఆమేన్. నిన్ను ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి గట్టిగా. సెలబ్రేషన్ ఈసారి మంచి పాటతో దేవుని మహిమపరచడానికి, నాట్యం ఆడుతూ దేవుని మహిమపరచడానికి. Be careful, be careful. పరాక్రమము గల బలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గురించి భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు. పద ముందుకు ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం.